ఓకే. అలా చెప్పిన తర్వాత ఆయన 2 విభాగాలుగా ఏర్పరిచిన వాటికి ఒక విధి నిర్వహణ ఇస్తాడు. ఒక భాగానికి ఏం చెప్తాడంటే, ఏదైతే ద్వీపంలో నన్ను వదిలిపెడతారని చెప్పానో, ఆ ద్వీపంలో ఉన్నటువంటి క్రూర మృగాలను అక్కడి నుంచి వేరే దగ్గరికి చేర్చమని చెప్తాడు. రెండో విభాగానికి ఏం చెప్తాడంటే, అక్కడ మనుషులు బతకడానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను చేర్చి పెట్టండి. అలాగే కొన్ని భవనాలను, కొన్ని యొక్క పూరి గుడిసెలను నియమించమని చెప్తాడు. ఏర్పరచమని చెప్తాడు. చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత అప్పుడు చెప్తానన్నమాట. చూసావా? నాకు తెలుసు నేను 5 సంవత్సరాల కాలం తర్వాత అక్కడికెళ్తానని. అందుకోసమనే నేనేం చేశానంటే, ముందుగాల్నే అక్కడ నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఏర్పరిచాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళంగానే అక్కడ కూడా మళ్ళీ ఆ రాజ్యానికి నేనే రాజునవుతాను. ఇక్కడితో పోలిస్తే అక్కడ చాలా చక్కనైన వాతావరణం ఉంది. ఎలాంటి క్రూర మృగాలు లేవని చెప్తాడు. సో, దిస్ ఈస్ ద స్టోరీ అండి. అయితే మీకు ఈ స్టోరీ వల్ల మీకేమర్థమైందో ఒకసారి చాట్ బాక్స్‌లో చాట్ చేయండి. నేను చెప్పినటువంటి ఈ స్టోరీలో రాజుగారు ఏం చేశారు తన పదవి కాలంలో? సో, మీకేం అర్థమైంది? గుడ్ ప్లానింగ్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్, ప్రేయర్ ప్లానింగ్, తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకున్నట్టు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఆల్. స్టాప్ ద చాట్. ఇక్కడ ఏం చెప్పారండి? 5 సంవత్సరాల కాలం వరకే. ఆ తర్వాత ఏంది? మిగిలిన రాజులందరూ ఎవరు ఇక్కడికి రాలేదు, చనిపోయారు. తను ఏం ఆలోచించారంటే, నేను ఉన్న టైంలో, నేను ఉన్న సమయంలోనే నేను మళ్ళీ ఆ రాజ్యానికెళ్తే అక్కడికెళ్తే అక్కడ ఉన్నటువంటి అవసరాలన్నీ నాకు తగిన విధంగా అనుకూలంగా ఏర్పరచుకోవాలి. అంటే తను చక్కగా తను ఉన్న టైంని వినియోగించుకున్నాడు. దట్ ఈస్ ఈరోజు అవర్ టాపిక్ అండి. టైమ్ మేనేజ్మెంట్. సో, మన క్లాస్ ఏంటి? టైమ్ మేనేజ్మెంట్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. సార్ ఓకేనా? ఓకే అంటే ఇట్లా ఇవ్వండి ఒకసారి. ఓకే. 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 సో టుడే అవర్ టాపిక్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్. సో నా పేరండి ఎం సూర్యప్రకాష్ శెట్టి. నా ప్రొఫెషన్ వచ్చేసి నౌ యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాను. యాజ్ ఏ ఫ్రంట్ లైన్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. రీసెంట్లీ ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ స్పీకర్ అండి. దిస్ ఇస్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా 5 years కంప్లీట్ అయింది. సో ఈ రోజు ఈ టాపిక్ లో టైం మేనేజ్మెంట్ అనే టాపిక్ లో మనం చూడబోయే అంశాలు ఏంటివి? ఫస్ట్, టైం మేనేజ్మెంట్ అనేది ఒక డెఫినేషన్. ఆ డెఫినేషన్ తెలుసుకుంటాము. దాంతో పాటు ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్, దెన్ క్రియేటింగ్ ఏ డే ప్లాన్, దెన్ ప్లానర్, మీటింగ్ టు డూ లిస్ట్ అంటే ప్రిపేరింగ్ ద టు డూ లిస్ట్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. అలాగే 7 steps టు మోర్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అండ్ 8 barriers ఆఫ్ అన్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. దానిలోనే భాగంగా మొదటిది టైం మేనేజ్మెంట్ డెఫినేషన్. టైం మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ how to divide your time between specific activities. Good time management enables you to work smarter, not harder, so that you get more done in less time, even when time is tight and pressures are high. సో తెలుగులో చెప్పాలంటే మనకున్నటువంటి ప్రతిరోజు యాక్టివిటీస్ ని ప్లాన్ గా అంటే ఒక ప్రణాళిక ప్రకారం రాసుకొని వాటికి టైం ని మేనేజ్ చేస్తూ నిర్వహించడం, అంటే టైం ని కేటాయిస్తూ నిర్వహించడం. మనం చేసే పనులని ప్రణాళిక ప్రకారంగా ఏర్పరచుకొని టైం ని కేటాయిస్తూ దాన్ని మనం నిర్వహించడాన్ని
టైం మేనేజ్మెంట్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ ఏమన్నారు, గుడ్ టైం మేనేజ్మెంట్ ఎనేబుల్స్ యువర్ వర్క్ టు స్మార్టర్ నాట్ హార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారండి. దాంట్లో మంచి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ గనక టైం అందరికీ తెలుసండి, ఈ ప్రపంచంలో 24 అవర్స్ టైమే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఆ టైంలో మాత్రమే మనం వినియోగించుకోవాలి. వినియోగించుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, లేదంటే మామూలుగా ఉండేస్తారు. సో ఈ 24 అవర్స్ టైంలో స్లైడ్ పెట్టండి. స్లైడ్ రాలేదు. ఇప్పుడు అదే ఫస్ట్ డే ఇది. అవును సార్, ఫస్ట్ డే. అయితే ఇక్కడ ఏమనుందంటే, గుడ్ టైం మేనేజ్మెంట్ ఎనేబుల్స్ యూ టు వర్క్ స్మార్టర్ నాట్ హార్డర్. జనరల్ గా మనం టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా వాడుకుంటే, అంటే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ గురించి చెప్తాను. తను ఒక క్లాసు అశోక్ నగర్ లో చెప్పాలి, అదే క్లాసు దిల్సుఖ్నగర్ లో చెప్పాలి, అదే క్లాసు ఎస్ఆర్ నగర్ లో చెప్పాలి, అదే క్లాసు అమీర్పేటలో చెప్పాలి. అలా కాకుండా ఒకవేళ టైం మేనేజ్మెంట్ ని మనం వాడుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇది చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ మధ్యలో టైం మొత్తం వేస్ట్ అవుతుంది. అలాగే ఈ అందరినీ కలిపి ఇప్పుడు మనకి ఎలాగైతే జూమ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నారో, అలా అందరికీ ఒక టైం ఫిక్స్ చేసి జూమ్ లింక్ ప్రొవైడ్ చేసి ఒకే టైంలో అందరికీ క్లాస్ చెప్పడం వల్ల ఏమవుతుందండి, దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర వెళ్ళకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఒకే టైం ని వినియోగించుకొని అందరికీ క్లాస్ చెప్పడాన్ని టైం. ఈ విధంగా మనం స్మార్ట్ వర్క్ చేయమంటారు. హార్డ్ వర్క్ అంటే మనం ఈడే క్లాస్ చెప్పాలి, అక్కడికి క్లాస్ చెప్పాలి, అక్కడికి వెళ్ళి క్లాస్ చెప్పాలి. అలా కాకుండా ఒకే టైంలో ఒకేసారి అందరినీ ఒక ఆర్గనైజేషన్ పైకి తెచ్చి చెప్పడం వల్ల టైం సేవ్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మోర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో 1 అవర్ లో. సో ఈ విధంగా స్మార్ట్ వర్క్ ప్రిపేర్ అవుతున్నామండి టైం మేనేజ్మెంట్ వల్ల. సో దట్ యు గెట్ మోర్ డన్ ఇన్ లెస్ టైం. మనం యాక్చువల్లీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క 1 అవర్ అంటే మనకు జర్నీకి ఈ విధంగా 4 అవర్స్ నుంచి 5 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది. కానీ ఈ విధంగా మీరు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకొని దానివల్ల ఏమవుతుందండి, 1 అవర్ లో ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్న్ చేయగలరు, అంటే ఎక్కువ పని చేయగలరు. అండ్ వెన్ టైమ్ ఈస్ టైట్ అండ్ ప్రెజర్స్ ఆర్ హై. సో టైం మేనేజ్ చేయడం వల్ల ఈ విధంగా కలుగుతుంది. ది నెక్స్ట్ టైం యొక్క అక్రోనియం అండి. టీ అంటే టైంలో టీ అంటే టేక్ కేర్ మీ అని చెప్తుంది. ఎందుకు టేక్ కేర్ మీ అని చెప్తుంది అందరికీ తెలుసు. రావట్లేదు చూడండి, రాలేదు స్క్రీన్ పైన రాలేదు చూడండి. ఇప్పుడు సార్ ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇంకొకటి వీడియోస్ ఆన్ చేసి చెప్పండి. వీడియోస్ సార్, అందరు వీడియోస్ ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్ అందరూ ఆన్ చేయండి ప్లీజ్. వీడియోస్ ఆన్ చేస్తేనే చెప్పండి, ఎందుకంటే అంత బిజీ ఉంటే మనం కూడా బిజీగానే ఉన్నాం కదా. స్టార్ట్ సార్. ఓకే, సుధారాణి గారు ఆన్ యువర్ వీడియో మేడం, ప్రేమ గారు, శైలజ గారు, రఘు గారు. ఓకే, స్టార్ట్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. టైంలోని అక్రోనియం ఏంటంటే, టీ అంటే టేక్ కేర్ మీ. టేక్ కేర్ మీ అంటే నేను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్న టైం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, గడిచిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము. మనకు పోయినటువంటి డబ్బును తిరిగి సంపాదించగలమేమో కానీ సమయాన్ని మాత్రం తీసుకురాలేము. అందుకే టైం ఏం చెప్తుందంటే, టేక్ కేర్ మీ, నన్ను జాగ్రత్తగా తీసుకోండి. ఐ అంటే ఇంపార్టెంట్. టైం ఎందుకు ఇంపార్టెంట్ అండి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చాలా వరకు తెలుసు, ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని చూడండి, ఫస్ట్ వాళ్ళకు సెకండ్ వాళ్ళకు సెకండ్స్ గ్యాప్ లో ప్రైజ్ మారిపోతుంది. అంటే ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ పడిపోతాడు. మీరు సెకండ్ ప్లేస్ వాళ్ళని అడగండి, చెప్తాడు. అప్పుడు తనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక సెకండ్ కాలంలోనే ఫస్ట్ పర్సన్ 12 సెకండ్ అనుకోండి, సెకండ్ పర్సన్ 13 సెకండ్స్, అంటే కేవలం ఒక్క సెకండ్ లో తను సెకండ్ ప్లేస్ కి వచ్చేసాడు. అంటే ఆ వ్యక్తికి తెలుస్తుంది సెకండ్ యొక్క విలువ. అంటే ఒక సెకండ్ కాలంలోనే నేను సెకండ్ ప్రైజ్ కి వెళ్ళిపోయానని. అందుకే టైం అనేది ఇంపార్టెంట్, ఒక సెకండ్ కూడా అంత ఇంపార్టెంట్. అలాగే 1 డే మనము ఆల్రెడీ ఒక టూర్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటామండి. ఫ్లైట్ టైం మనకి 8 o'clock. మనం ఏం చేస్తాము, సరే ఒక్కొక్కసారి మన కాలక్రమేణా కాకుండా ఏదో లేట్ అయింది, మనం పోయాము. మనకు అందరికి తెలుసు ఎయిర్పోర్ట్ లో 1/2 hour బిఫోరే ఉండాలని. కానీ ఏమవుతుంది, మనం లేట్ గా వెళ్ళాము, ఫ్లైట్ మిస్ అయింది, అయిపోయింది. మనకు ఆ రోజు డే మొత్తం వేస్ట్ అయినట్టే. ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకోవాలన్నా ఆ టైంకి ఫ్లైట్ ఉండదు, దాంతో పాటు మనకు డే టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనం వేస్ట్ చేస్తే మనకు డే విలువ తెలుస్తుంది. అలాగే మంత్,
చాలా మందికి తెలుసండి. ఈ ఈ మధ్య కాలంలో జరుగుతున్నది ఏందంటే 9 నెలల గర్భం కాకుండా 7 నెలల గర్భావధి కాలంలోనే చాలా మంది పిల్లలు పుడుతున్నారు. అలాంటి పుట్టిన పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఇంక్యుబేషన్‌లో పెడుతున్నారు. ఇంక్యుబేషన్ ఏందంటే మదర్ యొక్క వూమ్‌లో మదర్ యొక్క అంటే అమ్మ యొక్క గర్భసంచిలో ఉన్నటువంటి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎలాగుంటుందో అలాగే ఈ ఇంక్యుబేషన్‌లో కూడా అలాంటి టెంపరేచర్‌ని మెయింటైన్ చేస్తుంటారు. అప్పుడు ఆ శిశువు యొక్క కదలికలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ టెంపరేచర్ డైరెక్ట్ మొహం పైన పడడము, ఆ యొక్క వేడి పడడం వల్ల తను కదులుతా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఏడుస్తా ఉంటాడు. అప్పుడు అమ్మ చెప్తుంది, "ఒక్క 2 నెలలు ఆగి ఉంటే ప్రశాంతంగా బయటికి వచ్చేవాడివి కదరా" అని. ఆ 9 నెలల గర్భం మోసే అమ్మకి తెలుస్తుంది నెల యొక్క విలువ. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మనమందరము 10థ్, ఇంటర్, డిగ్రీ ఇలాంటివందరూ చూస్తా ఉంటారు. ఒక్కొక్కసారి మనము కొంతమంది చదవకనో లేదా కాలక్రమేణా ఏదో ప్రాబ్లంతోనో ఒక ఇయర్ తప్పాడనుకోండి, ఆయనకి తెలుస్తుంది ఒక సంవత్సరం యొక్క విలువ. సో అందుకే టైం అనేది క్షణమైనా, గంటైనా, రోజైనా, సంవత్సరమైనా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టైం. అందుకే టైంలో ఐ ఏం చెప్తుంది? ఇంపార్టెంట్. అలాగే ఎం మేక్ మీ మీనింగ్ఫుల్. మనము ఆ సమయాన్ని వినియోగించుకున్నామంటే దానికి అర్థవంతమై ఉండాలి. ఎందుకంటే మనము సమయాన్ని వినియోగించుకోలేదనుకోండి, టైం పాస్ చేసామనుకోండి, మనకి తిరిగి రాదు. అందుకే టైంని వృధా చేయకండి అని టైం చెప్తుంది. వాడుకుంటే దానికంటూ ఒక వాల్యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ బుక్స్ అంటే నాలెడ్జ్‌ని పొందడం కానీ, లేదా ఏదో వర్క్ చేసి ఎర్న్ చేయడం కానీ ఇలాంటివి చేయమని చెప్తుంది. ఈ అండ్ యు విల్ సక్సీడ్. నన్ను గనక జాగ్రత్తగా చూసుకొని, ఇంపార్టెంట్‌గా వాడుకొని చేసినట్లయితే మీరు జీవితంలో సక్సెస్ చూస్తారు అని టైం చెప్తుంది. దిస్ ఈస్ ద టైం అక్రోనియం. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల మనకేంటి లాభాలు? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? టు రెడ్యూస్ స్ట్రెస్. మెయిన్‌గా టు రెడ్యూస్ స్ట్రెస్. మనం ఒకవేళ గనక టైంను మెయింటైన్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. ప్రాజెక్ట్ పలానా టైంకి సబ్మిట్ చేయమని చెప్తారు. సరే మనం ఏం చేయాలి? ప్రాజెక్ట్ వర్క్ మీదే పని చేస్తూ ఉండాలి. మనకు లేదా కొన్ని ఫంక్షన్స్ జరగడం కానీ, ఫ్రెండ్స్‌తో టైం స్పెండ్ చేయడం వల్ల కానీ, లేదా మరి ఏవైనా కార్యక్రమాలకు వినియోగించడం వల్ల ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది డిలే అయిందనుకోండి, మనకప్పుడు ఎలా ఉంటుందండి? పైనుంచి ఫోన్ కాల్స్ రావడం, దాంతో పాటు ముందు జరిగేటువంటి వర్క్ డిస్టర్బెన్స్ కావడం వల్ల మనం ఏమవుతామండి? మనకు మనమే స్ట్రెస్‌గా ఫీల్ అవుతాము. అవరోధాలకు గురైపోతాము. సో మనం అనేది గనుక ప్రాపర్‌గా టైం మెయింటైన్ చేసినట్టయితే, ఎలాంటి డిస్టర్బెన్సెస్‌కి లోన్ కాకుండా ఉన్నట్టయితే, మన ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేసినట్టయితే కరెక్ట్ టైంలో మనం సబ్మిట్ చేస్తాము. మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. అన్నెసెసరీగా మనం టైంని వినియోగించుకోలేదనుకోండి, అప్పుడు మనము ప్రాజెక్ట్‌ని ఇన్ టైంలో సబ్మిట్ చేయలేక స్ట్రెస్‌కి గురి కావాల్సొస్తుంది. అలాగే టు సేవ్ ద టైమ్. టు సేవ్ టైమ్. మనం టైంని తిరిగి తెచ్చుకోలేం కానీ, ఉన్న టైంని సేవ్ చేసుకొని మరిన్ని కార్యక్రమాలకి వినియోగించుకోవచ్చు. దేనివల్ల? టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల. కొంతమంది చూడండి, చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకు మెయింటైన్ చేస్తుంటారు. దాన్ని డైరీ అంటారు. ఈ డైరీలో వాళ్ళు ఏం చేస్తారంటే పడుకునే పోయే ముందు రాసుకుంటారు. తను చేసిన పనులన్నీ, తర్వాత రేపు ఏ పనులు చేయాలి. సో ఆ స్పెసిఫిక్‌గా టైం మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆ టైంని అలా మెన్షన్ చేయడం వల్ల వాళ్ళు సమయానికి కరెక్ట్ చేసుకొని, రిమైనింగ్ సమయాన్ని మిగిలించుకొని మిగతా కార్యక్రమాలకు వాడతారు. సో టైం మేనేజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే సమయం మిగిలిపోతుంది. ఆ మిగిలిన సమయాన్ని వేరే పనులకి ఉపయోగించుకోవచ్చు. అలాగే టు ఇంక్రీజ్ వర్క్ అవుట్‌పుట్. టు ఇంక్రీజ్ వర్క్ అవుట్‌పుట్. ఇందాక చెప్పాను కదండీ! మనం గనక ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఒకటి కంపెనీ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. సో ఆ ప్రాజెక్ట్‌ని మనము కరెక్ట్ టైంలో, సో మార్నింగ్ 8:00 స్టార్ట్ చేయాలి. ఎండ్ 6:00 వరకు కంప్లీట్ చేయాలి. మధ్యలో ఒక 2 బ్రేక్‌లు ఇవ్వాలి. ఆ టైంని అట్లా మేనేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఉన్న టైంలోనే ప్రాపర్‌గా వర్క్ చేసి, అనుకున్న టైంలోనే రిజల్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, కరెక్ట్ టైంలో వర్క్ అవుట్‌పుట్ పెరుగుతుంది. అలాగే హెల్ప్స్ టు డిసిప్లిన్ అవర్ సెల్స్. మనం ప్రతిరోజు ప్రాపర్‌గా మన యాక్టివిటీస్‌ని మెయింటైన్ చేస్తూ, మనం మంచి యాక్టివిటీస్‌ని మెయింటైన్ చేస్తూ, అలాగే వర్క్ అవుట్‌పుట్ పెంచినట్టయితే మన యొక్క డిసిప్లిన్ ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతుందండి.
ఎందుకంటే మనము వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. మనకి ఏవి కావాలనో వాటికే ప్రయారిటీ ఇస్తూ మనము మన యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ ని పెంచుకుంటాం. అలాగే హెల్ప్స్ యువర్ ప్రయారిటైజ్ అంటే మనము మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన విషయాల మీదే ఫోకస్ చేయాల్సినవి మనకు తెలుస్తాయి అన్నమాట. హెల్ప్స్ యువర్ ప్రయారిటైజ్ అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనకు గనక ఉన్న 24 గంటల టైంలో ఒక 8 అవర్స్ ఫ్యామిలీకిను 8 అవర్స్ స్లీపింగ్ కిను 8 అవర్స్ వర్క్ ఇస్తే ఆ వర్క్ లో మనం ఆలోచిస్తాం ఈ 8 అవర్స్ లో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటివి, దానివల్ల ఏమవుతుంది, దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఏది మనకి ఇంపార్టెంట్ అని తెలిసిపోతుంది. అలాగే మేక్ షూర్ యువర్ డెలివరీ వాట్ ఈస్ ప్రామిస్డ్ అంటే మనం ఏదైనా ఎవరికైనా ప్రామిస్ చేస్తే కరెక్ట్ టైంలో టైంని మెయింటైన్ చేయడం వల్ల, టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల అనుకున్న సమయానికి మనం ప్రామిస్ చేసినటువంటి ఏదైనా కానీ డెలివర్ చేయగలము కరెక్ట్ గా టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. అలాగే గెట్ మోర్ డన్ ఇన్ లెస్ టైం. నేను స్టార్టింగ్ లోనే ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ టైం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా మనం పాటిస్తే ఏమవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం టీచింగ్ చేయొచ్చు, ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు. అంటే గెట్ మోర్ డన్ ఇన్ లెస్ టైం, తక్కువ టైంలో ఎక్కువ మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ అందరికి ఇందాక చెప్పానండి మన ఈపీఎస్ భువన విజయం యొక్క థంబ్ రూల్స్. దాంట్లో ఇప్పుడు ఒక స్మాల్ గేమ్ అండి. అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. మళ్ళొకసారి ఎవరైనా చేసుకోకపోతే సార్ అందరూ పెన్ను పేపర్ తీసుకోండి. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ పైన కొన్ని అంకెలు కొన్ని సంఖ్యలు ఉన్నాయండి. నేను 1 minute టైం ఇస్తాను. అందరూ పెన్ను పేపర్ తీసుకోండి. సార్ ఇంకా కొంతమంది ఆఫ్ లో ఉన్నారు వీడియోస్. అందరూ పెన్ పేపర్ తీసుకోండి మేడం. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అంటాను. ఎగ్జాక్ట్లీ మీకు 1 minute టైం ఇస్తాను. ఇక్కడ మీరు 1 నుంచి 56 దాకా కొన్ని అంకెలు ఉన్నాయి, సంఖ్యలు ఉన్నాయి. వాటిని 1 నుంచి మీరు చూసినవి మాత్రమే మీ పెన్ను పేపర్ తో రాయాలి. ఈ బోర్డు మీ స్క్రీన్ పైన కనిపించేటువంటి ఓన్లీ మీకు కనిపించినటువంటి వరుస క్రమంలో చూసి రాయాలి. 1 ఎక్కడ ఉందో, 2 ఎక్కడ ఉందో, 3 ఎక్కడ ఉందో అలా 1 minute లో 1 2 3 4 5 ఇలా అన్ని రాయాలి. అప్ టు 56 వరకు ఉంటాయండి. మీరు క్లారిటీగా చూస్తే 1 to 56 వరకు. సో 1 minute టైంలో మీరు రాయాలి. అంతా రెడీనా? జస్ట్ మీరు ఇలా చూపించండి, తంబు చూపించండి రెడీ అయితే. One, 2, 3 స్టార్ట్. Thirty seconds. Twenty-seven seconds. 20 seconds. స్టాప్ చేయండి మేడం, అందరు స్టాప్ చేయండి, స్టాప్ చేయండి. సార్ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు సార్? తినాలి. మీరు ఇప్పుడు చూడండి 1 నుంచి 54 వరకు ఎంతమంది ఎన్ని రాశారో ఒకసారి చాట్ బాక్స్ లో చాట్ చేయండి. 15, సాయి పద్మజ గారు 15, గీతాదేవి మేడం గారు 17, శైలజ మేడం గారు 14, వెంకటేష్ గారు 4, 22 కల్పన మేడం,
మధుసూదన్ 15. ఓకే, చాట్ బాక్స్ క్లోజ్ చేయండి. 1 minute. ఇప్పుడు ఇంకొక 1 minute టైం ఇస్తాను. సెకండ్ టైం మళ్ళీ రాయండి. నేను స్టార్ట్ అని చెప్తున్నాను. స్టార్ట్ అగైన్ స్టార్ట్. Twenty-five seconds. Twenty-two seconds. స్టాప్ చేయండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఇద్దరు మ్యూట్ చేసుకోండి మేడం. ఎవరైనా ఇద్దరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఎన్ని వచ్చాయో చెప్పండి. ఒక ఇద్దరు ఎవరైనా పర్లేదు. 22 సార్. 22నా? ఇంకొకరు మేడం? 36. ఓకే, ఇప్పుడు చూడండి మేడం, నెక్స్ట్ ప్లాన్ చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి మేడం, స్క్రీన్ చూడండి. అందరూ ఒకసారి స్క్రీన్ చూడండి. 51. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి తర్వాత. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ చూస్తున్నారు, కనపడుతున్న స్క్రీన్. ఇప్పుడు చూడండి మేడం, ఇక్కడ ఒక ప్లాన్ ఉంది. మనకు అందరికి తెలుసు పజిల్ గేమ్స్ 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు చూడండి మేడం, బాక్స్ 1 లో 1 ఉంది, బాక్స్ 2 లో 2 ఉంది, బాక్స్ 3 లో 3 ఉంది, బాక్స్ 4 లో 4 ఉంది, 5 ఉంది. మొత్తం ఇలా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి 9 అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి, 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది. అంటే మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చేయాలంటే చేస్తారా మేడం? 1 minute లో మొత్తం లెక్క పెడతారా? ఎస్. అంటే ప్రీవియస్ గా మీరు ఏం చేశారు మేడం? కరెక్ట్ గా అసెంబ్లీ లేదనమాట. అంటే ఎక్కడెక్కడో చూస్తున్నారు, ఎక్కడ ఉంది 1 2 3 అని. ఇప్పుడు మీకు ఏమైంది మేడం? ఒక ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ వల్ల ఏమైంది? 1 minute లో మీరు 50 చేసేస్తారు. అవునా? సో దట్ ఈస్ కాల్ ప్లాన్ మేడం. ఎప్పుడైనా కానీ ఏదైనా వర్క్ చేయాలంటే మనకు కావాల్సింది ప్లాన్. ఒకవేళ ప్లాన్ లేకపోతే ఏమైంది మేడం? 1 minute లో మీరు వర్క్ తక్కువ చేశారు. దాంతో పాటు మీరు 54 లెక్క పెట్టాలంటే మినిమం 5 minutes పడుతుంది. ఒక ప్లాన్ లేకపోతే ఏమైంది మేడం? మీకు ఇప్పుడు 5 minutes టైం అయింది చిన్న వర్క్ చేయడానికి. అలాగే ఏమైందండి? ఒక 1 minute టైం ఇచ్చినప్పుడు వర్క్ తక్కువ చేశారు, అంటే 20 25 అలా లెక్క పెట్టారు. ఇప్పుడు ప్లాన్ గా చూస్తే మీకు ఏమైంది? ఒకవేళ చూస్తే 30 seconds లో మొత్తం క్లారిటీగా లెక్క పెట్టగలరు. సో దీనికి కావాల్సింది ఏంటంటే, మనకు ఫస్ట్ కావాల్సింది టైం మేనేజ్మెంట్ లో ప్లాన్. ఎప్పుడైనా కానీ మనం ఒక డేని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? క్రియేటింగ్ యువర్ డే. ఎలా అంటే ఒక పర్సనల్ గా కానీ ఒక ప్రొఫెషనల్ గా కానీ, అంటే మనం మన పర్సనల్ కానీ లేదంటే ప్రొఫెషనల్ అంటే మనం వృత్తిరీత్యంగా కానీ ఏదైనా కానీ ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ లేబుల్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు అనుకోండి, రేపటి డేట్ ని ఫిక్స్ చేయాలి. 16th డేట్ ఏంటి, టైం ఏంటి, డే ఏంటి. అక్కడ మనం ఏం చేసుకోవాలంటే, ఒకవేళ ప్రొఫెషనల్ అనుకోండి, ఎస్ నా ప్రొఫెషన్ లో నేను ఏం చేస్తానంటే, ఎస్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ కస్టమర్ ని కలవాలి, ఎంత టైం మాట్లాడాలి, దెన్ నెక్స్ట్ ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, దెన్ నెక్స్ట్ ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, ఏం ప్రమోట్ చేయాలి, ఏం మాట్లాడాలి, తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్, దెన్ మళ్ళీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ముందే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇవి రాసుకొని ఎగ్జాక్ట్లీ 6 o'clock కి నా వర్క్ ని వైండ్ అప్ చేయాలి. సో దిస్ ఈస్ మై ప్లాన్. అలాగే మనం ఏం చేయాలంటే అండి, రాత్రి పడుకునే ముందు ఒక 3 priority తీసుకోవాలి. 3 priority గలటువంటి టాస్క్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి చెప్తున్నాను సింపుల్ గా, నేను అనుకుంటాను నా డే ప్లాన్ చెప్తాను. నేను మార్నింగ్ వెళ్ళాలి, ఫస్ట్ 10 o'clock కిమ్స్ హాస్పిటల్ కలవాలి. దెన్ మధ్యాహ్నంలో ఏం చేయాలి, అపోలో హాస్పిటల్స్ కి వెళ్ళాలి. దెన్ ఈవినింగ్ వచ్చే ముందు మెడిసిన్స్ ల్యాబ్స్ ని కలవాలి, లేదా ఫార్మసీ ల్యాబ్స్ కి కలవాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ మనం ఏం చేయాలండి, 3 ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. దెన్ యూజ్ ఇట్ ఎవ్రీ డే. మనం ప్రతిరోజు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి ముఖ్యమైన పనులను గుర్తించడం వల్ల కరెక్ట్ టైంకి అనుకున్న పనులను చేస్తాము. దానివల్ల మిగతా వాటికి టైం కేటాయించవచ్చు, లేదంటే అన్నెసరీ థింగ్స్ వచ్చేసి మనకైనా ముఖ్యమైన విషయాలని డిస్టర్బ్ చేయవు.
ఈ విధంగా క్రియేట్ యువర్ డే. ఫస్ట్ ఏంటండి, పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ జనరల్ తీసుకోవాలి, లేబల్, డేట్, టైము, డేని. దెన్ ప్రియారిటైజ్ ఫస్ట్ 3 టాస్క్స్, 3 ముఖ్యమైన పనులను గుర్తించాలి, వాటిని రాసుకోవాలి. దెన్ ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ డేనే మనకి 100% సక్సెస్ రేట్ ఉండదండి. డే టు డే చేయడం వల్ల మన యొక్క టైం అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా ఒక డేని మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ చిన్న వీడియోని చూడండి, అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చూసారు కదా మేడం వీడియో. మనం ఒకవేళ టైం మెయింటైన్ చేయకపోతే స్ట్రెస్ గా ఫీల్ అవుతాము, అన్నెసరి వాడికి కేటాయించినట్లయితే టైం వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా కాకుండా మనం ఒకవేళ కనుక టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల, అంటే మన ప్రయారిటీస్ గుర్తించి వాటికి టైం కేటాయిస్తే దెన్ సూన్ వి విల్ గెట్ సక్సెస్. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. మన మూడు విషయాలను గుర్తించి వాటిని రాసుకొని ముందుగా వాటిని కంప్లీట్ చేయాలి. మీరు చూస్తున్నారు కదండి మీకు స్క్రీన్ పైన, ఇది నేను చెప్తున్నాను, జస్ట్ డైరీ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇచ్చాను కదా 3 టాస్క్, టాప్ 3 టాస్క్ అంటే 1, 2, 3. ఫస్ట్ ముఖ్యమైన 3 పనులను గుర్తించాలి. మనము రేపు డేని స్టార్ట్ చేసే ముందే ఈ రోజు నైట్ కూర్చొని ఆలోచించాలి. ఒక 5 మినిట్స్ మేడం, మనకు ముఖ్యమైన 3 పనులు ఏంటి. దెన్ అదర్ టాస్క్, ఒకవేళ ఇంపార్టెంట్ అనుకుంటే అదర్ టాస్క్ ఈ విధంగా రాసుకోవాలి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేను మార్చిలో ఒకటి పెట్టాను చూడండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఫస్ట్ 3 టాస్క్స్ 1, 2, 3. ఒకవేళ అదర్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటే రాసుకోవాలి. ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసుకోవచ్చు. మేకింగ్ టు డూ లిస్ట్, మళ్ళీ ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ముఖ్యమైన విషయాలని మనం ఎట్లా గుర్తించాలి. వెంకటేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ కొంచెం ప్లీజ్. ఇక్కడ చూడండి మేడం, మేకింగ్ టు డూ లిస్ట్ స్టెప్ 1, మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 లో మనం ఏం చేయాలంటే, క్యాప్చర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డూ. మనం ఏమేం చేయాలనుకుంటున్నామో మొత్తం ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయాలి. ఈ రోజు కూర్చొని 5 మినిట్స్ ఆలోచించాలి పడుకునే ముందు, రేపటి కార్యక్రమాలు ఏంటి. ఇది మిగతా ప్రొఫెషన్ల కన్నా కొన్ని టీచర్స్ వాళ్ళకి చాలా సింపుల్ గా ఉంటుందండి. ఈ ప్రొఫెషన్ లో ఎలా అంటే ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు, మార్నింగ్ ఏ సబ్జెక్ట్ చెప్పాలి, తర్వాత ఏ సబ్జెక్టు, లంచ్ బ్రేక్, మళ్ళీ ఏ సబ్జెక్టు, వైండ్ అప్. సో ఈ విధంగా ముందే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అలాగే మనం కూడా మన డే ప్లాన్ లో ఏ విధంగా ఉండాలంటే, రేపు చేయాల్సినటువంటి అంశాలన్నింటినీ రాసుకోవాలి. రాసుకొని స్టెప్ 2 లో ఏం చేస్తామంటే, ఫాలో ఏబిసి మెథడ్ ఆఫ్ ప్రయారిటీ. ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు పెళ్లిళ్ళ సీజన్ వచ్చినప్పుడు చాలా ఇన్విటేషన్స్ వస్తాయి. మనం ఏం చేస్తామండి, అన్ని ఇన్విటేషన్ చూసుకుంటాం. అన్ని ఒక డేట్ లో ఉన్నాయనుకోండి, డే టు టైమ్స్ చూసుకుంటాము. ఫస్ట్ ముఖ్యమైన వాళ్ళ ఫంక్షన్కి అటెండ్ అవుతాం. అలాగా ముఖ్యమైన పనులు ఏంటో గుర్తించాలి. గుర్తించి వాటికి మొదటిది ఏది, రెండవది ఏది, మూడవది ఏది అలా రాసుకోవాలి. దెన్ స్టెప్ 3 ఇక్కడ ఏంటండి, హౌ లాంగ్ డస్ ఈచ్ నెక్స్ట్ స్టెప్ టేక్. మనం ఒకసారి ఆలోచించాలండి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ ఆఫ్ చేస్తారనుకోండి, ఫస్ట్ పోయి మనం ఆ పని చేయాలి. ఎంత టైం పడుతుందండి. మనకి ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, యాప్స్ లో క్లోజ్ చేసేస్తాం 5 మినిట్స్ అనుకోండి. లేదా ఒక దూర ప్రదేశం ఉంది, అక్కడ అది పోయి కట్టి రావడానికి మనకు ఒక 15 మినిట్స్ పడుతుంది. సో ఆ టైం ఎంత అండి, 15 మినిట్స్. అలా టైం కేటాయించుకోవాలి, ఒక టైం కేటాయించుకోవాలి.
లేదా ఈ రేపు ఒక సెక్షన్ ఉంది, ఈ రోజు మనం ప్రిపేర్ కావాలి, దానికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తున్నాను, అలా ఆ పనికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోవాలి. సో హాఫ్ అన్ అవర్ లో చేసేసేయాలి. అంటే ఏ పనికి ఎంత టైం అనేది మనం కేటాయించుకోవాలి. కేటాయించుకున్నది అయిపోయింది. తర్వాత ఏం చేయాలండి? స్టెప్ 4, టిక్ ద యాక్షన్ వెన్ డన్. మనకి ఎప్పుడైనా పని కంప్లీట్ అయింది అనుకోండి, మనం టాస్క్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ టాస్క్ కంప్లీట్ అయిందని టిక్ చేసేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందండి, ఇంకా మనం దాని గురించి ఆలోచించాము, ఆ పని అయిపోయింది, నెక్స్ట్ వాట్, మళ్ళీ మనం ఆ పనికి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఫస్ట్ మేకింగ్ టు డూ లిస్ట్ ఎలా చేయాలి? ఫస్ట్ మన పనులన్నీ గుర్తించుకొని రాసుకోవాలి. రెండోది ప్రయారిటీ ఇవ్వాలి. మూడోది ఏం చేయాలండి, దానికి ఎంత టైం పడుతుందో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి అయిపోయింది అనుకోండి పని, టిక్ చేసుకోవాలి. ఈ విధంగా టు డూ లిస్ట్ అనేది డైలీ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్. ఇది మన స్టీఫెన్ ఆర్ కోవే గారు 7 హ్యాబిట్స్ అనే బుక్ లో రాశారండి. 7 హ్యాబిట్స్ అనే బుక్ లో స్టీఫెన్ ఆర్ కోవే గారు ఇది రాశారు. మనము జనరల్ గా టైం వేస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, మనకి ఇంపార్టెంట్ పనులు ఏవో తెలియదు, అర్జెంట్ పనులు ఏదో తెలియదు. అందరికీ తెలుసు మీనింగ్ అర్జెంట్ అంటే ఏంటి, ఇప్పటికిప్పుడు చేసేయాలి. అర్జెంట్ అంటే ఇప్పటికిప్పుడు చేసేయాలి. ఇంపార్టెంట్ ఏంటండి, ముఖ్యమైనది, అది చాలా విలువైనది, ముఖ్యమైనది. సో మనం చూసుకోండి, పైన అర్జెంట్, దాని పక్కన నాట్ అర్జెంట్. మనకు అలాగే కుడివైపులో ఇంపార్టెంట్, దాని కింద నాట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మనం ఈ విధంగా చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ లో. అసలు అర్జెంటా ఇంపార్టెంటా? అర్జెంట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఈ విధంగా 4 విభాగాలుగా చేసుకోవాలండి. ఫస్ట్ నేను చూస్తున్నాను కదా, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, క్రైసిస్, ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్, డెడ్ లైన్స్. ఫస్ట్ వీటిని కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకు ప్రాజెక్ట్ ఇచ్చారు, ఆ డెడ్ లైన్ టైం పెట్టారు. సో మన ఫోకస్ అంతా దేనిపైన ఉండాలండి? ప్రాజెక్టు పైనే ఉండాలి. ఎందుకంటే అది అర్జెంట్ మరియు ఇంపార్టెంట్. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఉందండి, మన కరోనా వచ్చి ప్రజలంతా చచ్చిపోతున్నారు, వ్యాక్సిన్ తయారు చేయమని చెప్పారు. ఇప్పుడు డెడ్ లైన్ ఏమని ఇచ్చారండి? మనకు ఒక్కొక్క భారత్ బయోటెక్ కి, సీరం ఇన్స్టిట్యూట్ కి ఒక్కొక్క టైం ఇచ్చారు, ఈ టైం లోపల వ్యాక్సిన్ కంప్లీట్ చేయమని. అప్పుడు వాళ్ళు దేని మీద వర్క్ చేయాలండి? సో కంప్లీట్ గా వ్యాక్సిన్ మీద వర్క్ చేయాలి. బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, దాంతో పాటు అర్జెంట్, అనుకున్న సమయం లోపల ఇవ్వాలి, మరియు అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజల్ని సేవ్ చేయాలంటే ఇప్పుడు వ్యాక్సిన్ కావాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటాం అనమాట. మొదట వాటి మీద ఫోకస్ చేయాలి, ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో మరియు ఇప్పటికిప్పుడు చేయాలనో దాని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. దీంట్లో ఏమొస్తాయండి? ప్రిపరేషన్స్, ప్లానింగ్స్, రిలేషన్షిప్ బిల్డింగ్. ఈ ప్రిపరేషన్ కి ప్లానింగ్ అండి, ఇదంతా ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. మనకేంటంటే ప్లానింగ్, మన కెరియర్ ప్లానింగ్ కానీ, అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కానీ, లేదా మీరు ఒక బిజినెస్ ని ప్లాన్ చేయాలనుకుంటున్నారు, లేదా మీరు ఒక దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఇంపార్టెంటే అది. మన భవిష్యత్తుకి అది ఇంపార్టెంట్, బట్ ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు, అర్జెంట్ ఏం కాదు అది. అలాగే నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. మనం ఒక ప్రాజెక్ట్ మీద చాలా ఫోకస్ గా చేస్తుంటామండి, లేదా మనం ఒకటి బాగా చదువుతా ఉంటాము, లేదా మనం క్లాస్ చెప్తా ఉంటున్నాము. అలాంటప్పుడు సమ్ ఫోన్ కాల్స్ వస్తాయండి, అవి ఇంపార్టెంట్ కాదు, బట్ మనకు నాయిస్ కలిగిస్తున్నాయి, మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఇంటరప్షన్ చేస్తున్నాయి. అలాంటి వాటిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఫోన్ లిఫ్ట్ చేసి నాకు చెప్పేసేయాలి. సమ్ రిపోర్ట్స్ ఉంటాయండి, మనకు అవసరం లేదు, పక్కోళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు వస్తూ ఉంటారు, ఇంపార్టెంట్ కాదు, బట్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఆ పని చేసేయాలి, అలాంటి వాటి. నెక్స్ట్ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. చాలా మంది మనం చేసే మొదటి తప్పు ఏంటంటే దీనికి ప్రయారిటీ ఇస్తామండి, 4వ దానికి, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, అన్నెసరీ చాటింగ్, వీటి మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం వేస్టర్స్ కలిగించే ప్రతి ఒక్కటి అండి మన ఫోకస్ అంతా 4th పైన ఉంటుంది, లేదా 3rd పైన ఉంటుంది. ఈ రెండింటిని కనుక ఇలాంటి వాటిని మనకు అర్జెంట్ పనులని, ఇంపార్టెంట్ పనులని, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ పనులు, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ పనులను గుర్తించినట్టయితే మనము టైం అనేది చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా మనం ఫోకస్ అందుకే రెడ్ మార్క్ లో పెట్టానండి, ఇది డేంజర్ అని. 4th వన్ ఈజ్ రెడ్ మార్క్, అంటే ఇది డేంజర్, మనం దీన్ని ఫోకస్ చేయొద్దు. మనం చేయాల్సిన ఫోకస్ ఏంటంటే ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ప్లాన్ చేయొచ్చు, ఫస్ట్ వన్ ప్లాన్ చేయొచ్చు. మనం ఒకవేళ కనుక సెకండ్ వన్ ని కూడా మిస్ చేసాం అనుకోండి, అది ఫస్ట్ వన్ లోకి వస్తుంది. ఈవెన్ మనం ప్లానింగ్ చేయలేదు, ప్రిపరేషన్ కాలేదు అనుకోండి, అది కాస్త సమయం దాటింది అనుకోండి, అది కూడా ఫస్ట్ ప్రయారిటీకి వస్తుంది, అప్పటికప్పుడు చేయాలి. ఫుల్ స్క్రీన్ సార్, ఫుల్ స్క్రీన్ పెట్టండి సార్.
ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే ఓకే. ఇప్పుడు కనుక మనం ప్లాన్ చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ చేయలేదు, అప్పుడు ఏమవుతుందండి, మళ్ళీ మనకు అది ఫస్ట్ లోకి వస్తుంది, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. సార్ నాకు చెప్పారు నువ్వు ఈ రోజు క్లాస్ చెప్పాలని. ఈ రోజు నేను క్లాస్ చెప్పాలంటే ముందు ప్రిపేర్ కావాలి. నేను ప్రిపేర్ కాలేదండి, ఓ ఇంకా టైం ఉంది అనుకోండి, సడన్ గా ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు చెప్పాలి అంటే అప్పుడు ఏమవుతుందండి, అది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం డిలే చేయొద్దు వర్క్. మనం ఏదైనా కానీ ఇంపార్టెంట్ అయిన పనులను గుర్తించాలి, అర్జెంట్ అయిన పనులను గుర్తించాలి, అప్పటికప్పుడు చేసేయాలి. మనం చేసే వర్క్ టైం వేస్టర్స్ ని రిమూవ్ చేయాలి. దెన్ నెక్స్ట్ అలాగే 7 స్టెప్స్ టు మోర్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. మనం ఒకవేళ ప్రాపర్ గా ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ చేయాలనుకుంటే ఒక 7 స్టెప్స్ ఉన్నాయండి. మొదటిది రైట్ ఏ టు డూ లిస్ట్. మనము ఈ రోజు రాత్రి పడుకోబోయే ముందు మనము ముఖ్యమైన పనులు లేదా అన్ని పనులు రాసుకొని వాటికి ప్రయారిటైజ్ ఇవ్వాలి. నెక్స్ట్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్. మనకు తెలుసండి ఏమేమి అవరోధాలు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను అనుకున్నాను, నేను ఒక టైం ఫిక్స్ చేసుకున్నాను, ఆ టైంలో చదువుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలండి, నా డిస్ట్రాక్షన్స్ ఏంటివి, ప్రతిరోజు ఒక 150 కాల్స్ వస్తాయండి. సో అందుకోసం నేను ఏం చేయాలి, నేను చదువుకోవాలనుకున్నప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఒకటి. ఒకవేళ ల్యాప్టాప్ లో చదువుతున్నాను అనుకోండి, మెయిల్స్ ఓపెన్ చేయొద్దు, యూట్యూబ్ ఓపెన్ చేయొద్దు, నోటిఫికేషన్స్ క్లోజ్ చేయాలి. అంటే మనకి ఏమేమి అవరోధాలు ఉన్నాయో మనం గుర్తించాలి, వాటిని రిమూవ్ చేయాలి. టేక్ బ్రేక్స్ వెన్ వర్కింగ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొంతమందికి ఉంటుందండి, కాన్స్టాంట్ గా వర్క్ చేసిన వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డౌన్ కావు. కానీ చాలా మంది లోపల ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే కాస్తంత బ్రేక్ తీసుకోవాలి. ఈ బ్రేక్ లో ఏమవుతుందండి, మన ఎనర్జీ డబుల్ అవుతుందండి. మనం కొంచెం ఫ్రీడమ్ అవుతున్నాము, మన ఎనర్జీ డబుల్ అవుతుంది. సో దానివల్ల మళ్ళీ మనం ఏం చేస్తామండి, రెండింతలు రెట్టింపు వేగంతో మళ్ళీ మనం పని చేస్తాము. సో ఎప్పుడైనా మనకు వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని బ్రేక్ తీసుకొని చేయాలి. అగైన్ స్టెప్ 4, బ్రేక్ బిగ్ టాస్క్స్ అప్ ఇంటూ స్మాలర్ చంక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాను, ఆ ప్రోగ్రామ్ కావాల్సినటువంటి పీపీటీ తయారు చేస్తున్నాను. ఈ పీపీటీని ఒకే రోజులో కూర్చొని తయారు చేయడం కన్నా మనకు వచ్చిన ఆలోచనల్ని ఫస్ట్ ఒక రోజు రాసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్లైడ్లు ప్రిపేర్ చేయాలి, మళ్ళీ 2 ప్రిపేర్ చేయాలి. అలా మనకు అనుకున్న టైంని ఫిక్స్ చేసుకోవాలి. ఆ రోజుకి ఎన్ని స్లైడ్లు కావాలనో అన్ని స్లైడ్లు ఏర్పరచుకోవాలి. అలా మనకి పెద్ద టాస్క్లు ఏవైనా ఉంటే వాటి చిన్న చిన్న విభాగాలుగా మార్చుకొని కంప్లీట్ చేయడం. దానివల్ల మనకు వర్క్ స్మార్ట్ అయిపోతుంది, అనుకున్న టైంలో ఇస్తాము. అలాగే ఫైండ్ యువర్ మోస్ట్ ప్రైమ్ టైమ్స్ అండి. ఇది ఎవరికి వాళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకోండి, నాకు మార్నింగ్ 6 o'clock నుంచి 8 o'clock వరకు నేను ఏం చదివినా నాకు చక్కగా వస్తుందండి. అలాగా కొంతమందికి ఏంటంటే ఈవినింగ్ టైంలో ఉంటుంది ప్రైమ్ టైం అంటే. వాళ్ళకు ఏ టైంలో అయితే చదివితే ఆ టైం అనుకూలంగా ఉందో ఆ టైంని ప్రైమ్ టైం అంటాము. కొంతమందికి నైట్ టైం చదివితే బాగా వస్తుందండి, నైట్ 8 o'clock నుంచి 12 o'clock వరకు. కొంతమందికి 4 o'clock నుంచి 6 o'clock వరకు చదివితే బాగా వస్తుంది. సో ఫస్ట్ మనం ఏంది, ఇప్పుడు స్టెప్ 5 ఏం చేయాలి, మన ప్రైమ్ టైం ని గుర్తించాలి. అందుకే ఏంటండి, మార్నింగ్ ఎప్పుడైనా కానీ మార్నింగ్ కొంతమంది లేవగానే వర్క్ చాలా ఫాస్ట్ గా చేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకి ఏవైతే వర్క్ హార్డ్ గా ఉందో ఆ వర్క్ ని ఆ టైంలో వేసేసుకోవాలి. సో మనం సింపుల్ గా చేసేస్తాం. అందుకే మనం ఏం చేయాలండి, ఫైండ్ యువర్ ప్రైమ్ టైమ్స్. మనకి ముఖ్యమైన ఏ టైంలో అయితే మనం చేయగలమో ఆ టైంని మనం గుర్తించాలి. బికమ్ మోర్ ఎఫిషియంట్. అంటే మనం ఈ విధంగా చేయడం వల్ల మోర్ ఎఫిషియంట్ గా తయారవుతాం, ఎఫెక్టివ్ గా తయారవుతాము. అలాగే యాక్సెప్ట్ యువర్ లిమిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒకవేళ గనక ఎస్ఐ కావాలనుకున్నాము లేదా కానిస్టేబుల్ కావాలనుకున్నాము, మనకు తెలుసు మన హైట్ తక్కువ ఉన్నామనో, లేదా ముందుగానే మనం ఏం చేయాలండి, జనరల్ గా ఏం చేస్తారండి, ప్రతి ఒక్కరికి తెలుసు రన్నింగ్ పోటీలో పార్టిసిపేట్ చేస్తారు, ఓకే అక్కడ అయిపోయింది. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ రాస్తారు, అక్కడ అయిపోయింది. తర్వాత లాస్ట్ కి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. చాలా మందికి కర్నల్ బ్రైట్నెస్ ఉంటుంది, అక్కడ లాస్ అవుతారు. మన లిమిటేషన్స్ అంటే మనం ముందే చూసుకొని మన లిమిటేషన్ లో మనకి కలర్ బ్లైండ్నెస్ ఉందని తెలిస్తే మనం ఏం చేయొచ్చండి, అది స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనకు కలర్ బ్లైండ్నెస్ ఉంది, దానికి మనం అర్హులం కాము. అలా కాకపోతే మనకు తెలిసి కూడా, మన లిమిటేషన్ తెలిసి కూడా మనం వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళి వాపసు వచ్చడానికి ఏమవుతుందని మన టైం మొత్తం కిల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ 1 year కిల్ అయిపోతుంది. సో అలా మన లిమిటేషన్స్ ని కూడా మనం గుర్తించుకోవాలి. గుర్తించుకొని ఏం చేయాలంటే మనం రాసుకోవాలి, ఎస్ నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను. లేదా మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి,
ప్రాజెక్ట్ చేస్తున్నాము, లేదా ఒకటి ఆన్లైన్ లో క్లాసులు చెప్పాలనుకున్నారు. 4 ప్రణాళికలు ఉంటాయి మేడం. స్వాట్ అనాలిసిస్ అని ఉంటుంది. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. మనం ఎప్పుడు ఏ పని చేసినా ఈ 4 గుర్తించాలి. స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్ ఏంటి. మన స్ట్రెంగ్త్ ఏంటి మేడం? మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా బాగుంది, దాని గురించి గంట 2 గంటలు మాత్రం చెప్పగలము, మన స్ట్రెంగ్త్ అది. వీక్నెస్ ఏంది? మన వీక్నెస్ ఏంటంటే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, దాంతో పాటు చెప్దామంటే మనకు సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవు, జనాలు లేరు. ఇది మన వీక్నెస్. ఆపర్చునిటీస్ ఏంటివండి? మనకి ఇంపాక్ట్ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో చాలా మెంబర్స్ ఉన్నారు, మనం దానిలో నేర్చుకోవచ్చు, దానిలో నేర్చుకొని మనం చెప్పొచ్చు. ఇది ఆపర్చునిటీ. థ్రెట్ ఏంటి? మనకున్న థ్రెట్ ఏంటి? మనం ఫస్ట్ ఇంపాక్ట్ లో జాయిన్ కాలేదు, మనకున్న థ్రెట్ అది. మనం ఇంపాక్ట్ లో జాయిన్ కాకముందు మనకు తెలియదు, జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ తెలుస్తాయి. ఇలాంటి థ్రెట్స్ చూసుకోవాలండి. లేదా మనం చెప్పేటప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేదనో, లేకపోతే వర్డ్ మనకు సరిగ్గా రాదనో, లేదంటే పీపీటీ సరిగ్గా చేయడం రాకపోవచ్చు, లేదా నువ్వు కొత్తగా చెప్తున్నావు. ఇవి మాత్రమే నీ థ్రెట్స్. ఇలా ప్లాన్ చేసుకుంటే మన స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, మనకున్న ఆపర్చునిటీ ఏంది, థ్రెట్ ఏంది, ఈ 4 గనుక ఆలోచిస్తే మనం చాలా ఎఫెక్టివ్ గా తయారవుతామండి, చాలా ఎఫెక్టివ్ గా. సో మనం ముందు చేయొచ్చా చేయలేమో తెలుసుకుంటాము, అలాగే మన టైం వేస్టే కాదు, అసలు టైం ని సేవ్ చేసుకోవచ్చు. దెన్ 8 బ్యారియర్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. అసలు మనల్ని టైం కిల్ చేసేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ 8 ఉన్నాయండి. ఈ 8 దాట్ల వల్ల మనము టైం ని ప్రాపర్ గా వినియోగించలేకపోతున్నాం, ప్రాపర్ టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాం. ఆ 8 ఏంటంటే టూ మెనీ టాస్క్స్ ఆన్ అవర్ షెడ్యూల్. మనం షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు చాలా టాస్క్ తీసుకుంటామండి. అందుకే నేను చెప్పాను ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ తీసుకోండి అని. అలా ఇంపార్టెంట్ టాస్క్ తీసుకుంటేనే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు, మీ స్నేహితుల పిల్లల పెళ్లి ఉంది. సో అది మీరు పోవాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని పంపించినా సరిపోతుంది. అలాంటప్పుడు మీరు ఇంపార్టెంట్ టాస్క్ లో రాసుకోవద్దు పెళ్లికి వెళ్ళాలి అని. సో మీ వర్క్ ఏంటి, ఇంపార్టెంట్ వర్క్ ఏంటి, ఆన్ టైం కి సబ్మిట్ చేయాలి. సో అలా టాస్క్ పెట్టుకోవాలి. టూ మెనీ ఇంటరప్షన్స్. ఇది అందరికీ చాలా కామన్ అండి. సోషల్ మీడియాలో మనం ఏదో చదువుతుంటాము, మన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది టక్కున, ఒక కొత్తది అప్డేట్ అయింది మనం చూడమని, వాట్సాప్ లోనో యూట్యూబ్ లోనో, దీ జోడి నిన్న అయిపోయింది ఈ రోజు అప్డేట్ అయింది చూడమని. అలాంటి మనకి మంచి పోస్టులు పెడతారు, మన ఇమీడియట్ కాన్సన్ట్రేషన్ అక్కడికి మళ్ళీ పోతుంది. సో ఇలాంటి ఇంటరప్షన్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, పక్కకు పెట్టేసేయాలి. ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ. మనం రాసుకున్న దాంట్లో ప్రయారిటీ తెలియకపోవడం. అంటే ఏది ముఖ్యమైన పని వాటిని గుర్తించాలి, ఏది ముఖ్యమైన పని అనేది గుర్తించి వాటిని ఫాలో చేయాలి. దెన్ ప్రోక్రాస్టినేషన్. చాలా వరకు అందరిలో చాలా మంది ఎవరైతే సక్సెస్ కాలేదో వాళ్ళ లోపల ఉండే మొదటి మంచి గుణం ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేయడం. ఇప్పుడు ఏం చేస్తావులే, నెక్స్ట్ చేద్దాంలే, ఇప్పుడు ఏం చదువుదాంలే, నెక్స్ట్ చదువుదాంలే, ఇప్పుడు ఏముందిలే, నెక్స్ట్ చూద్దాంలే అని మనం సినిమాకి వెళ్తాం. దీనివల్ల 2 లాస్ ఉన్నాయండి వాయిదా వేయడం వల్ల. మొదటిది ఏంటంటే, ఇప్పుడు ఒక పని వాయిదా వేసినాం అనుకోండి, ఆ పనికి కేటాయించిన టైం ఈ రోజు కిల్ అయిపోతుంది. మళ్ళీ రేపు చేద్దామంటే మిగతా వాటికి మనం ప్రయారిటీ ఇవ్వమండి, రేపటి ఉన్న ప్రయారిటీ లాస్ అవుతుంది. అందుకే పోస్ట్ పోన్ చేయొద్దు. ఒక సైకాలజిస్ట్ చెప్తారండి ఏమని, డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్. ఇఫ్ యూ పోస్ట్ పోన్ ద వర్క్, ఈజీ వర్క్స్ వుడ్ బికమ్ డిఫికల్ట్, డిఫికల్ట్ వర్క్స్ వుడ్ బికమ్ ఇంపాసిబుల్. అంటే మనకి ఈజీ అన్న వర్కులు మాత్రము అప్పటికి మనం పోస్ట్ పోన్ చేస్తే డిఫికల్ట్ గా మారుతాయండి, చేయలేము. ఎందుకంటే చాలా ఒత్తిడి పెరుగుతుంది, మనకు ఆలోచనలు రావు, ఆ పని జరగదు. అలాగే ఏదైతే డిఫికల్ట్ వర్క్ అనుకున్నాం అనుకో, అది ఇంకా ఇంపాసిబుల్ అండి, మనం చేయలేము. అందుకే ఎప్పుడే కానీ వర్క్ పోస్ట్ పోన్ చేయకూడదు. దెన్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల కూడా అంతే అండి, 2 ప్రాబ్లమ్స్. దాన్ని చేయకూడదు అని అనుకుంటాం కదా, అప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది. రేపు ఎట్లా చేయాలని ఆలోచిస్తాము, అంటే మన టైం 2 విధాలుగా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చేయలేమని ఫీల్ అవుతా ఉంటాము, రేపు ఎలా చేయాలని కూడా ఫీల్ అవుతూ ఉంటాము. ఇది ఏమవుతుందంటే మన మైండ్ కి అవుట్ ఆఫ్ గా వెళ్ళిపోయి ఆలోచిస్తాము, దానివల్ల మనకున్న టైం మొత్తం కిల్ అయిపోతుంది. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ రాకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా పని చేయాలంటే స్వాట్ అనాలిసిస్ చెప్పాను కదా, SWOT, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. ఇది మనం ఆలోచించుకోవాలి. సో ఎప్పుడైనా కానీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి రాకూడదు అనుకుంటే ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. ల్యాక్ ఆఫ్ ఆర్గనైజేషన్. మనం ఎలా నిర్వహించాలో మనకు పనులు తెలియకపోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనము ఒక బుక్ కొనాలి, అలాగే కరెంటు బిల్లు పే చేయాలి, అలాగే డ్రెస్సులు కొనుక్కోవాలి. సో ఇలాంటివి ఏం చేయాలంటే మార్నింగ్ వెళ్ళి డ్రెస్సులు కొనుక్కోవాలి, మధ్యాహ్నం వెళ్ళి కరెంటు బిల్లు కొట్టాలి, తర్వాత వెళ్ళి తీసుకోవాలి. అలాంటి బదులు
మనం వెళ్ళే రూట్ లోనే ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఫస్ట్ కరెంట్ బిల్ కట్టాలి, వెళ్ళి బుక్ కొనాలి, లేదా వెళ్ళి డ్రెస్ కొనాలి. ఇవన్నీ ఒకే రూట్ లో పెట్టుకున్నారనుకోండి మీకు టైం సేవ్ అయిపోతుందండి. అంటే మనం ఆర్గనైజేషన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మనకు తెలుస్తలేదు. సో అలాంటి కాకుండా ల్యాక్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇలాంటి నిర్వహించడం తెలియకపోవడం వల్ల కూడా టైం మేనేజ్మెంట్ అని తెలియలేకపోతుంది, టైం కిల్ అయిపోతుంది. అలాగే ల్యాక్ ఆఫ్ స్ట్రాటజిక్ డైరెక్షన్, మనం అనుకుంటామండి ప్రతి పని మనమే చేయాలనుకుంటాము. అలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ అస్, మనం కాకుండా వేరే వాళ్ళతో చేయించవచ్చు. లేదా ఒకవేళ అనుకున్నామండి మనం రాసుకున్నాం ఇంపార్టెంట్ పనులు, ఒకవేళ ఈ రోజుకి టాస్క్ అన్నేసారు అనుకోండి, రిమూవ్ చేసేయండి. లేదా మీరు అనుకున్నారు ఇంకేదైనా దాంట్లో నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ ఉంది అనుకోండి, రిమూవ్ చేసేయండి అంతే. దానివల్ల ఇదే స్ట్రాటజిక్ డైరెక్షన్ అనమాట. అంటే మనము చాకచక్యంగా ఆలోచించడము, ఏది మనకి ఇంపార్టెంట్, ఏది మనకి ఇంపార్టెంట్ కాదు, ఇది అవసరం లేదు అనుకుంటే రిమూవ్ ఇట్. అలా చేసుకోవడం వల్ల టైం మేనేజ్మెంట్ అవుతుంది. అలాగే అనేబుల్ టు సే నో, ఇది మనకు అస్సలకే రాదండి. అనేబుల్ టు సే నో, మనం ఏదో పనిలో కూర్చొని ఉంటాము, ఓ ఫ్రెండ్ వస్తాడు, పద టీ తాగడానికి వెళ్దాం పద అంటాడు. మనం ఏం చేస్తాం, మొహమాటానికి కూడా టీకి వెళ్తాం. కానీ ఇక్కడ టీకి వెళ్ళి వచ్చే లోపల హాఫ్ అన్ అవర్ టైం కిల్ అయిపోతుంది. సో మన మొహమాటానికి ఎస్ అంటాము, మన టైం కిల్ అయిపోతుంది. కానీ మనం ఇది అలవర్చుకోవాలి. ఏమని, ఎస్ నేను రాలేను అంటే నేను నో అని చెప్పేయాలి. నో నేను రాలేను, నాకు వర్క్ ఉంది. మన మొహమాటానికి ఎస్ అని చెప్పేసి మన టైంని కిల్ చేసుకోకూడదు. సో దీస్ ఆర్ ద 8 బ్యారియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ కిల్లింగ్ పాయింట్స్ అండి. ఒకటి టూ మెనీ టాస్క్, టూ మెనీ ఇంటరప్షన్స్, ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ, ప్రోక్రాస్టినేషన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ల్యాక్ ఆఫ్ ఆర్గనైజేషన్, ల్యాక్ ఆఫ్ స్ట్రాటజిక్ డైరెక్షన్, అనేబుల్ టు సే నో. ఇది మనం నేర్చుకోవాలి. ఏబుల్ టు సే ఎస్, నేను రాలేను, మీరు వెళ్ళండి, నేను రాలేని చెప్పడానికి నేర్చుకోవాలి. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. మన టైం అనేది ఎఫెక్టివ్ గా వినియోగించుకొని తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసుకోవచ్చు. నాట్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ఎన్ స్మార్ట్ వర్క్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ ఓవర్ టు నరసింహారావు సార్. ఓకే సార్, నాకు మీ స్పాట్లైట్ తీసేయండి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే ఓకే స్పాట్లైట్ తీసేయాలి చూడండి. ఫస్ట్ షేరింగ్ క్లోజ్ చేయండి ఫస్ట్. ఓకే స్పాట్లైట్ తీసేయండి, స్టాప్ స్పాట్లైట్.